ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కేంద్ర విద్యాలయం తరగతుల ప్రారంభోత్సవంపై కేంద్రం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. 2026-27 విద్యా ఏడాదికి సంబంధించిన తరగతులు ఈ విద్యాలయంలో ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా 85 కొత్త కేంద్ర విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా వాటిలో నందిగామలో కేంద్ర విద్యాలయం ఒకటి. 2026-2027 విద్యా సంవత్సరం నుంచి మహిళా పాలిటెక్నిక్ ట్రైనింగ్ సెంటర్ నందు కేంద్ర విద్యాలయం నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయని కేంద్ర విద్యాలయ సంఘటన అడిషనల్ కమిషనర్ దీపేష్ గెహ్లాట్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్ర విద్యాలయం ఏర్పాటుకు సహకరించిన ఏపీ ప్రభుత్వానికి ఎంపీ శివనాథ్కు నందిగామ ఎమ్మెల్యే సౌమ్య ధన్యవాదాలు తెలిపారు. కేంద్రీయ విద్యాలయాన్ని శాంక్షన్ చేసినందుకు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా గౌరవ ఎంపీ కేసీ చిన్ని గారికి మనస్ఫూర్తిగా మేమందరం కూడా నందిగా ఎన్డీఏ కూటమి తరఫున మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది నిజంగా ఒక సువర్ణ అధ్యాయం అండి. నందిగా విద్యారంగంలో ఒక విప్లవం సృష్టించిన నిర్ణయం, అదేవిధంగా చారిత్రాత్మక నిర్ణయం. నందిగాం చుట్టుపక్కల ప్రాంతాలని అత్యంత ప్రభావితం చేసే ఒక గొప్ప ఘటన జరగడం అనేది చాలా హర్షణీయం. గత పాలకులు ఏదైతే కేవలం కాగితాలతో చేసిన నాటకానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వాస్తవ రూపంలో భూమి మీద ఆచరణాత్మకంగా సాధించిన విజయం ఎన్డీఏ కూటమి ప్రభుత్వందండి. అదేవిధంగా నిన్న జీవోలు విడుదలయ్యాయి. నిన్నే మేము ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందో పిఎం కిసాన్, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఉండటం వల్ల మేము ఈ ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పే పరిస్థితి లేకపోయింది. అందుకనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రభుత్వానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలని చెప్పి ఈ విధంగా మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 32 డిజిటల్ తరగతి గదులు, అదేవిధంగా అటల్ టింకరింగ్ ల్యాబ్, ఇది చాలా అత్యాధునిక మోడల్ ల్యాబ్ అండి. చాలా ఆధునికమైన ల్యాబ్, లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న ల్యాబ్. అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్స్ వస్తున్నాయి. మంచి గ్రంథాలయం రాబోతుంది. ఆర్ట్ రూమ్, మ్యూజిక్ రూమ్, ఎన్సీసీ రూమ్, కౌన్సిలింగ్ రూమ్, అదేవిధంగా గ్రీన్ బిల్డింగ్ మొత్తం కూడా 50 కిలోవాట్ల వరకు కూడా సోలార్ పవర్ ప్లాంట్ వస్తుందండి. అదేవిధంగా వర్షపు నీటి సేకరణ వ్యవస్థ కూడా ఉంది. మరుగునీటి శుద్ధి ప్లాంట్ కూడా ఉంది. అదేవిధంగా భూకంపాలు తట్టుకునే లాంటి నిర్మాణం, ఇది మొత్తం కూడా వాటర్ ప్రూఫ్ ఉంది. అదేవిధంగా ఎర్త్క్వేక్ ప్రూఫ్ ఉంది. మొత్తం కూడా ఒక పటిష్టమైన బిల్డింగ్ రాబోతుందండి. అదేవిధంగా సిబ్బంది సౌకర్యాలు చూస్తే మొత్తం కూడా స్టాఫ్ క్వార్టర్లు చూస్తే క్రీడా ప్రాంగణం, 200 మీటర్ల రన్నింగ్ ట్రాక్, సింథటిక్ బాస్కెట్బాల్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు, వాలీబాల్ కోర్టు, అదేవిధంగా ప్రాథమిక విభాగానికి ప్రత్యేక పార్కులు, జిమ్తో పాటు ఎక్విప్మెంట్ కూడా ఉందండి. అదేవిధంగా ప్రతి తరగతి గదిలో కూడా ఇంటరాక్టివ్ టచ్ ప్యానెల్, అంటే డిజిటల్ బోర్డ్స్ మొత్తం కూడా జూన్ 18వ తారీఖున దాన్ని ఆచరణలోకి అంటే పార్లమెంట్లో ఆమోదం అయ్యాక దాన్ని ఆచరణలోకి తీసుకోవడానికి ఇంకా ఎక్కువ మేము కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీ గారు లోకేష్ గారిని కలిసి మరొకసారి ఇది ప్రపోజల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పంటే ఏదైతే ఆమోదం అయిందో దీన్ని ఇంకా ఆచరణలోకి తీసుకురావాలని చెప్పి మరి అభ్యర్థించడం జరిగింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.